డీజే టిల్లు, ధమాకా, మ్యాడ్ వంటి వరుస హిట్ ఆల్బమ్స్ తో సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు భీమ్స్ సిసిరోలియో. అయితే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది అతని తాజా ప్రాజెక్ట్ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో భీమ్స్ సంగీతానికి భారీ స్పందన లభిస్తోంది. విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్ తో భీమ్స్ తన కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో భీమ్స్ కు మరో శుభవార్త అందించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవితో తాను చేయబోయే కొత్త సినిమాకు భీమ్స్ సంగీతం అందించనున్నట్లు అనిల్ ప్రకటించాడు. చిరంజీవి సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, అభిమానులకు నచ్చే అంశాలు అన్నీ ఉంటాయని, ఈ సినిమా మ్యూజిక్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అనిల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే చిరంజీవి సినిమాల విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకునేది చిరు టీంనే. నటీనటులు, టెక్నీషియన్ల ఎంపికలో చిరు వ్యక్తిగతంగానే పర్యవేక్షిస్తారు. మరి భీమ్స్ పై చిరు అండ్ టీం సంతృప్తి చెంది అతన్ని ఖరారు చేస్తారేమో చూడాలి. వెంకటేష్ సినిమాతోనే భీమ్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. చిరంజీవి సినిమాకు అవకాశం దక్కితే భీమ్స్ కెరీర్ మరింత ఎత్తుకు చేరుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు.